జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ ఎంఎంసీ గట్కేసర్ డివిజన్ 6లోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సామాల అమరేందర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సమావేశంలో బొక్క ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సమకూర మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో చేసిన భూ కబ్జాలు, భూముల విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలు, ప్రజల గురించి, అభివృద్ధి అంశాలపై ఆలోచించకుండా రాజకీయంగా తప్పుడు ఆలోచనలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి గట్కేసర్ మండల్ మాజీ అధ్యక్షుడు కొంత మంజిరెడ్డి, ముల్లి జంగయ్య యాదవ్, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నీవు చేసిన వాక్యాలు కరెక్టే కాదు. అలాంటి మాటలు కానీ మనం ఖండిస్తున్నాము. మందారెడ్డి గారు ఇప్పుడు ఎద్దవ డివిజన్లో నువ్వు ఇంచుమించు 20 ఎకరాలు ఉన్నది నువ్వు కబ్జా చేసింది. ఆ కాగితంతో అన్ని తీసుకోండి. వేరే కోసం ఈ రోజు నుంచి ప్రతి కార్యకర్త నిద్రపోడు నీ ఎంబడే పడతాడు. నువ్వు ఏమేమి చేసినావు, కబ్జాలు పెట్టినావు అన్ని బయట తీసుకొచ్చి పెడతాం అని చెప్పేసి చెప్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటి చెప్తున్నాము. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఎవడు అనే లాంగ్వేజ్ మా నాయకుడు అలాంటి వాడు గాడు. ఇప్పటి వరకు కూడా ఉద్దేశం ఏడనైనా భూ కబ్జా పడినట్టు వస్తే ఈ మల్లారెడ్డిని నేను చూసి నువ్వు చూసి మాట్లాడాను, కానీ అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్తూ ఇది కాకుండా ఇలా ఫ్రీ బస్ మన ప్రభుత్వం మహిళలకు ఎంత చేయాలంత చేస్తుంది మన ప్రభుత్వం. ఇలా స్కూల్స్ ఎవరైనా ఒక పూట తిండి పెట్టిరా, స్కూల్లో టిఫిన్స్ ఉండేనా, బ్రేక్ఫాస్ట్ ఉండేనా? ఇలా మంచి బ్రేక్ఫాస్ట్, పిల్లలకు షూస్, యూనిఫామ్, బట్టలు. అంటే మన ప్రభుత్వంలో మన సీఎం గారు కావాల్సిన ఏం చేయాలి అంటే మెయిన్ రెండు విద్య, రెండోది వైద్య. ఈ రెండింటి మీద దృష్టి పెట్టి ఇలా విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇలా విద్య ఒక్కొక్కరు కోట్ల రూపాయలు మల్లారెడ్డి యూనివర్సిటీలో అమ్ముకుంటున్నారు. 100 కోట్ల రూపాయలతో ఇలా యూనివర్సిటీ నడుస్తున్నాయి. ఇలా నిన్నగాక మొన్న తిరుపతి యూనివర్సిటీ వచ్చింది. ఎట్లొచ్చింది ఆయనకి యూనివర్సిటీ? అక్కడ లోకల్ మినిస్టర్ లేరా, ఎవరు లేరా అంటే 80 బీజేపీలో దండం పెట్టాలి, యూనివర్సిటీని తెచ్చుకోవాలి. మొన్నటి దాకా సీఎం దండం పెట్టిండు, యూనివర్సిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మా సీఎం దగ్గరికి వెళ్ళాడు, బిడ్డ మన్మరావు దావత్ అంటాడు, సీఎం అదే ఓపెన్ అంటాడు. పోయి రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు చదువుకున్నారు, చూసి మాట్లాడి నేర్చుకోవాలి. ఇలా డిసిసి అధ్యక్షుడు ఎవరంటున్నావు? ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి చేసిండు, 3 సార్లు ఓడగొట్టిండు. ఆయన ఎవరు కొట్టి నువ్వు పైసలతో కొని ప్రజలతోటి పైసలు ఇచ్చి ఓడగొట్టి, అయినా ఈ రోజు ఆయన ప్రజల గురించి ప్రజల పాలన చేస్తున్నాడు. ప్రెస్ మీట్ కు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ అన్న గారు, హైదరాబాద్ డివిజన్ అమరన్న గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జగన్న గారికి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, పత్రికా సోదరులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 2 రోజుల కింద ఏదైతే మేడ్చల్ నియోజకవర్గంలోని బొమ్మరాజపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసి అక్కడ వజ్రేష్ యాదవ్ గారి గురించి, అనిల్ రెడ్డి గారి గురించి, అంజిరెడ్డి గారి గురించి, ఉదయ్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ కుమార్ గారు, నీ దొంగను పక్కకు పెట్టుకున్నావు, మల్లారెడ్డి గారు దొంగ. ఒక విషయం అడగదలుచుకున్నా, ఇలా డిసిసి అధ్యక్షుడైన వజ్రేష్ యాదవ్ గారిని ఎవడా ఈ వజ్రక్షదన్ను నీకు మాట్లాడే తరిక లేదా? నీవు ఒక చదువు చదివి నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్గా కేసీఆర్ కుటుంబాన్ని అమ్మనా బూతు తిట్టినావు. ఇలా నీకు జీతం సరిపోదని వాడి కింద 10 లక్షలకు జీతం చేస్తున్నావో, 20 లక్షలు చేస్తున్నావు, వాడి జీతం తీసుకో. ప్రజా సమస్యలపై ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కబ్జా గురి చేస్తే నువ్వు సాక్షాత్తాలతో సగం మాట్లాడు, కానీ ఎట్టికే మాట్లాడితే నువ్వు ఖబర్దార్ అని బిడ్డానికి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఉదాహరణకు చెప్తా, ఈరోజు ఉద్దేశాలను పట్టుకొని ఎవడన్నావు, అరే ఓ పాతుగా ఈ యొక్క నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవడో నీకు తెలియదా? నీ కేసీఆర్ మిండెడని చెప్తున్నా, మిండెడు రా నీకు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజా సమస్యలపై వజ్రేష్ యాదవ్ గారు ఏ విధంగా పోరాటం చేసిండో ఈ రోజు ఆయన దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విషయాలలో మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా ఆయన ఎక్కడైనా ఒక ఈంచి భూమి కబ్జా చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెట్టండి, లేకపోతే మీరు మీడియా ప్రసంగా ఈడ ఒక 2 ఎకరాల పేదల భూమి కబ్జా చేసిందని పెట్టండి, మీరు ఆయన మీద చర్య తీసుకోవడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంటుంది.
ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓడిపోయినాక ఈరోజు ఆయన యొక్క చేసినటువంటి పోరాటానికి కానీ పార్టీకి లాభం కానీ ఈరోజు ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఇవన్నీ చూసుకుంటూ నీకు ఓర్వలేక, ఒక బీసీ నాయకుని ఓర్వలేక నీకు సిగ్గు శరం లేకుండా ఎవడని మాట్లాడతావా బిడ్డ? నీ ఖబర్దార్, నువ్వు లంగను దొంగను నీ పక్కకు పెట్టుకున్నావు. అదే ఇలా అనిలన్న అంజిరెడ్డి ఉదయరెడ్డి గురించి మాట్లాడావు. అరే పాల్తుగా నీకు చెప్తున్నా ఈ వేదిక ద్వారా వాళ్ళు ముగ్గురు సీఎం పైన, మా రేవంత్ రెడ్డి గారి పైన, మా శ్రీనివాస్ రెడ్డి గారి పైన, మా వజ్రేష్ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరు. వారు నేను ఒకటే అడుగుతున్నా, వారు రైతుల పక్షాన ధర్నా చేసిరు కదా. మల్లారెడ్డి క్యాబినెట్ మంత్రి ఉన్నాడు. మల్లారెడ్డి క్యాబినెట్ మంత్రి ఉన్నప్పుడే జీవో ఇచ్చిరు. ఆ రోజు నువ్వు క్యాబినెట్ మంత్రి అయి ఉండి నువ్వు సీఎం గారితో డిస్కస్ చేసి, మీ కేసీఆర్ గారితో డిస్కస్ చేసి మీ ప్రభుత్వంలోనే జీవో వచ్చింది. ఆ రోజు ఏం చేసినావు మీరు? మీరే ఆ జీవో ఇచ్చి రైతులని మభ్యపెట్టి మీ కేసీఆర్ ఫామ్ హౌస్ కుటుంబ సభ్యులంతా ఒక రకంగా అందరూ భూములు కొనుగోలు చేసుకొని అదంతా కొనుగోలు ప్రాసెస్ అయిపోయినాక మీరు ఒక జీవో ఇచ్చుకొని మీరు లబ్ధి పొందాలని చూసి తప్ప మీరు రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మీరు పబ్బం కట్టుకోనికి వ్యవహరిస్తున్నారు. ఖబర్దార్ మల్లారెడ్డి, నీ వ్యవహారం అంతా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. నువ్వు ఆ రోజు క్యాబినెట్లో ఉండి ఏం చేసావు? నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, మీ ప్రెస్ వాళ్ళ ద్వారా మల్లారెడ్డిని అడుగుతున్నా. నువ్వు క్యాబినెట్ మంత్రివే కదా, నువ్వు ప్రొవిడెంట్లో పెడితే ఏం చేసావు ఆ రోజు? నువ్వు క్యాబినెట్ మీటింగ్లో మెంబర్గా కదా కూర్చొని, మరి సార్ మా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మా బొమ్మరాజపేట గ్రామము మరి మా ఈ రకంగా ఇబ్బంది ఉంది, మరి ప్రొవిడెంట్లకే తీసేయండి సార్, మీరు ఈ జీవో ఇచ్చారు, ఇది తప్పుడు జీవో, మా రైతుల పక్షాన, మా కాన్స్టిట్యూన్సీ పక్షాన నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ స్థానిక ఎమ్మెల్యేను, నువ్వు జిల్లా మంత్రివి, స్థానిక ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఏం చేసినావు అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు క్యాబినెట్లో ఉండి నువ్వు జీవో క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసి జీవో రద్దు చేపిస్తే అయిపోయేది కదా. మీరు జీవోలు ఇస్తారు, మా ముఖ్యమంత్రి గారిని, మా రెవెన్యూ మంత్రి గారిని, మా డిసిసి అధ్యక్షుడిని. నువ్వు డిసిసి అధ్యక్షులు ఎవరైనా అడుగుతావు, నీకు తెలియదా? 3 సార్లు పోటీ చేయలేదా? 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినా డిసిసి అధ్యక్షులని ఎవరైనా అడుగుతారు? మీరు మీకు అడిగే హక్కు ఉందా? మల్లారెడ్డి, మీరు ఎవరైనా అడుగుతున్నా నేను, మా కాన్స్టిట్యూన్సీ ఓటు ఉందా నీకు? మా కాన్స్టిట్యూన్సీలో అన్ని జీవోలు, తప్పుడు జీవోలు ఇచ్చి రైతుల భూములు కొల్లగొడుతూ ఇక్కడ పబ్బం గడుపుతున్నావు. మల్లారెడ్డి జాగ్రత్త, ఖబర్దారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆయన సీనియర్ ఐపీఎస్ అయి ఉండి నేను తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు అందరికీ అన్యాయం జరుగుతుంది, నువ్వు వీఆర్ఎస్ తీసుకొని నేను మీ పాలన బాగలేదు, నేను గాడిలో పెడతా అని వీఆర్ఎస్ తీసుకొని ప్రజల ముందుకు వచ్చి నేను గాడిలో పెడతా, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తా, నేను ఉద్యమం చేస్తా, నేను అది చేస్తా నువ్వు తిట్టిన వీడియోలు మా దగ్గర లేవా? అప్పుడున్న ముఖ్యమంత్రిని, అప్పుడున్న మంత్రులని. మరి ఈరోజు నీకు కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి ఎవరైనా అడుగుతావు, జంగయ్య ఎవరైనా అడుగుతావు, అనిల్ రెడ్డి ఎవరైనా అడుగుతావు, అంజిరెడ్డి ఎవరైనా అడుగుతావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ఎవరైనా అడుగుతావు. నీకు తెలియదు వాళ్ళు ఎవరో? మరి ఆ రోజు ఎందుకు అడగలే? నువ్వు అదే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని మొత్తం దోసుకుంటున్నారు, మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని కథం పట్టేయడానికే నువ్వు వచ్చినా అని చెప్పినావు ప్రజల మధ్యకు. నువ్వేం చేస్తున్నావు? ప్రవీణ్ కుమార్ సార్, మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను. దళితులు కనిపిస్తలేరా? దళితుల పక్షాన్ని ఎందుకున్నావు? బడుగు బలైన వర్గాల పక్షాన్ని ఉంటాను వచ్చినావు. నువ్వు మళ్ళా అదే గడి గోడలో పోయి గడిలో వాళ్ళు నువ్వు ఆదేశిస్తే నువ్వు వచ్చి బొమ్మరాజపేట రైతుల పక్షాన కూర్చోని చెప్తావు, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం కూర్చొని. నేను ఒక్కటే చెప్తున్నా, మీ మీడియా ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది. మీరు ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చ చేయండి. ఎప్పుడైనా అసెంబ్లీలో అడిగినవా మల్లారెడ్డి గారు? మీరు గట్కేసర్ బ్రిడ్జి గురించి కానీ, బొమ్మరాజపేట రైతుల గురించి కానీ డిస్కస్ చేయండి. మీరు సీఎం గారిని పోయి పర్సనల్గా రిక్వెస్ట్ చేయండి. ఎంపీ గారు కూడా నేను మీ ద్వారా కోరుతున్నా, మీరు బొమ్మరాజపేట
భూముల జీవో విషయంలో కానీ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కానీ అక్కడ నితిన్ గడ్కరీజీని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పోయి మీరు పోయి సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా వచ్చింది అది మాకు మా గత గవర్నమెంట్లు ఇచ్చినాం మరి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. నేను కూడా ఒక మంత్రిగా చేసిన, ఇటల రాజేందర్ గారు మంత్రి చేసిరు, మల్లారెడ్డి గారు మంత్రి చేసిరు. వాళ్ళు ఉన్నప్పుడే కదా నీ జీవోలు ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి కోరుతున్నా అభివృద్ధిలో రాజకీయం చేయకండి. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మేమున్నాము, మా నాయకులం కూడా మా నాయకులు కూడా వస్తారు. మా నాయకులు పోయేది మీకు తెలుసా అండి? మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, పదండి పోయి అన్ని అభివృద్ధి కానీ ఏదైనా జీవోలు ఉంటే 22 ఏళ్ళు ఉంటే సరే ఇది నిషిద్ధం ఉంది దీన్ని తీసేద్దాం పండి అఖిలపక్షంగా ఏర్పాటు చేసి పోదాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి కానీ మా రెవెన్యూ మంత్రిని కానీ మా డీసీసీని కానీ మా ఇతర నాయకులని బదలాం చేస్తే ఖబర్దార్ చెప్తున్నా, మిమ్మల్ని బయట తిరగనియం మేము. కాబట్టి మీరు కలిసి రండి, అభివృద్ధిలో ముందుండాలి, అందరూ సహకరిస్తారు. మీరు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఎంపీ గెలిచిన వాళ్ళు ఎందుకు పట్టించుకోరండి? నీ కాలేజీలో ఏమైనా ఇనాగ్రేషన్ ఉంటే పోయి పర్సనల్గా సీఎంకు కార్డు ఇస్తలేరా, రమ్మని ఇన్వైట్ చేస్తలేరా? మరి రైతుల పక్షాన గరీబుల పక్షాన కూడా రండి, అభివృద్ధి చేయండి. ఏనాడన్నా గట్కేసర్ బ్రిడ్జి గురించి కానీ బొమ్మరాజపేట రైతుల గురించి కానీ ఎలివేటెడ్ కారిడార్ గురించి కానీ మీ ద్వారా అతన్ని కోరుతున్నా ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చ చేసిండ, ఒక్కడికి 2 సార్లు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండ సీఎం గారు కానీ ఇతర ఆ శాఖ మంత్రులకు కానీ ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టిండా? నేను ఒకటే కోరుతున్నా వాళ్ళని, రండి మా సీఎం గారి దగ్గరికి పోదాము, అడుగుదాము, ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ డిస్కస్ చేసి ఇది చేద్దాం. కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఒప్పుకునేది ఖబర్దార్. మల్లారెడ్డి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.